నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం మరోసారి పెను వినాశనం వైపు అడుగులేస్తోందా? అగ్రరాజ్యం అమెరికా తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు మానవాళిని అణుముప్పు అంచున నిలబెడుతున్నాయా? సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆందోళన మధ్య అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కీలక అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. గతంలో డొనాల్డ్ ట్రంప్ సహాయకురాలుగా పనిచేసిన మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ చేసిన సంచలన ప్రకటనతో ఈ వివాదం మొదలైంది. ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశాల్లో ఇరాన్పై అణు ఆయుధాలను ప్రయోగించే దిశగా ట్రంప్ యంత్రాంగం చర్చిస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం ఊహాగానం కాదని, ఖచ్చితమైన సమాచారంతోనే తాను మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు బయట పెట్టకపోయినా ఈ వార్త మాత్రం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం సృష్టించింది. 1945లో హిరోషిమా నాగసాకిలపై జరిగిన అణుదాడి తర్వాత ప్రపంచం ఎన్నడూ చూడని విపత్తు మళ్లీ ఎదురవుతుందా అనే భయాలు మొదలయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పెంటగాన్ అండర్ సెక్రటరీ ఎల్డ్రిడ్జ్ కోల్బీ వ్యూహాత్మక చర్చా వేదికపై చేసిన విశ్లేషణ ప్రపంచాన్ని మరింత ఉలిక్కిపడేలా చేసింది. అమెరికాపై ప్రత్యక్షంగా జరిగే భారీ అణుదాడి కంటే ఏదైనా ఒక ప్రాంతంలో మొదలయ్యే చిన్నపాటి యుద్ధం తీవ్ర రూపం దాల్చి అణుయుద్ధంగా మారే ప్రమాదమే అత్యంత భయంకరమైనదని ఆయన హెచ్చరించారు. ఒక ప్రాంతీయ వివాదం సాధారణ స్థాయి నుండి క్రమంగా మొదలై అక్కడ పరిమిత స్థాయిలో అణు ఆయుధాలు వాడే పరిస్థితికి వస్తే అది అంతటితో ఆగదని కోల్బీ వివరించారు. అలాంటి సంక్షోభ సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి నాయకులకు కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. ఒక దేశం చేసిన చిన్న సైనిక కదలికను అవతలి దేశం పెద్ద దాడిగా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అటువంటి అపార్థం ఊహించని రీతిలో భారీ స్థాయి ప్రతిదాడికి దారితీస్తుంది. ఇది నియంత్రించలేని గొలుసుకట్టు చర్యలను సృష్టిస్తూ మొత్తం ప్రపంచాన్నే సర్వనాశనం చేసే అణు సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఈ విపత్కర పరిస్థితులను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు సరైన నమ్మదగిన వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను కలిగి ఉండాలని ఆయన సూచించారు. శత్రు దేశాలను భయపెట్టి వెనక్కి తగ్గించడమే కాకుండా వివాదం చేతులు దాటి అణుయుద్ధం వైపు వెళ్లకుండా నిరోధించడమే ప్రధాన లక్ష్యం కావాలన్నారు. అమెరికా సైనిక చరిత్రలో అణు నిరోధక వ్యవస్థను ఆధునీకరించడమే అత్యంత ముఖ్యమైన చర్యగా ఆయన అభివర్ణించారు. భూమి మీద నుండి ప్రయోగించే క్షిపణులు, జలాంతర్గాముల ద్వారా ప్రయోగించే క్షిపణులు, వ్యూహాత్మక బాంబర్ విమానాలనే 3 బలమైన వ్యవస్థలను సమర్థవంతంగా సిద్ధం చేసుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రపంచ శక్తుల సమతుల్యతలో వచ్చిన మార్పులను ఆయన ప్రస్తావించారు. గతంలో ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కేవలం ఒక్క ప్రత్యర్థి మాత్రమే ఉండగా నేడు అమెరికాకు రష్యా, చైనా అనే 2 ప్రధాన అణుదేశాలు సమాన స్థాయి పోటీదారులుగా మారాయి. ముఖ్యంగా చైనా విస్తరిస్తున్న అణు సామర్థ్యం అంతర్జాతీయంగా సరికొత్త సవాళ్లను సృష్టిస్తోంది. ఈ 3 అగ్రదేశాల మధ్య శాంతి నిలబెట్టడం అంత తేలికైన విషయం కాదని, అయితే సంభాషణలు, పరస్పర గౌరవంతో కూడిన చర్చల ద్వారా మాత్రమే ఒత్తిళ్లను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం ఎప్పుడు విజేతలను మిగల్చదు, కేవలం వినాశనాన్ని మాత్రమే మిగులుస్తుంది. చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివాన్లా మారి అణు ఘర్షణగా పరిణమిస్తే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఈ సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎంతవరకు బాధ్యతాయుతంగా పరిష్కరిస్తాయో వేచి చూడాలి. That's all for today. This is Harikrishna signing off for Sakshi Exclusive.